హాయ్ గైస్, నా పేరు వైఎల్లి ప్రసాద్. ఈరోజు నేను చెప్పబోయే ఒక పాయింట్తో ప్రతి ఒక్కరు అగ్రి అవుతారు. ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో కన్నా కూడా యానిమేషన్ ఫిలిమ్స్లో ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనుషులు కాకుండా దాంట్లో కనిపించే బొమ్మలైనా సరే మనల్ని చాలా ఎమోషన్స్కి గురి చేస్తాయి. యానిమేషన్ ఫిలిమ్స్లోని చాలా క్యారెక్టర్స్తో మనం లవ్లో పడిపోతుంటాం. అట్లాగే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టరు ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ అనే సినిమాలోని స్నోబాల్ అనే క్యారెక్టర్. అదొక చిన్న కుందేలు, చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆ సినిమా మొత్తానికి. అంతేకాకుండా ఆ సినిమాలో స్నోబాల్తో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. స్నోబాల్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ సీన్లోనే కంప్లీట్గా రివీల్ అయిపోతుంది. స్టార్టింగ్ సీన్లో తన ఫ్రెండ్స్ పిగ్, బుల్ డాగ్ని ప్రిజన్లో పెట్టేసి వ్యాన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒంటరిగా వచ్చేసి పోలీసులతో కొట్లాడేసి మరి వాళ్ళని విడిపించేస్తాడు స్నోబాల్. స్నోబాల్ అనేటోడికి మానవజాతి అంటే అసహ్యం. మానవజాతి మొత్తాన్ని నాశనం చేసి పగ తీర్చుకోవాలనేది కోరిక. మనోడికి ఎందుకు అంత అసహ్యం అనేది మనం తెలుసుకోవాలంటే మనోడి బ్యాక్ స్టోరీ మనకు అర్థం కావాలి. మనోడి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక మ్యూజిషియన్ దగ్గర మనోడు ట్రిక్స్ ప్లే చేసే ఒక బన్నీ అనమాట. వీడి ట్రిక్స్ కొన్నాళ్ళకి పిల్లలు ఎంజాయ్ చేయడం ఆపేస్తారు, అంటే బోర్ కొట్టేస్తుంది. వీడి ట్రిక్స్ ఓల్డ్ ట్రిక్స్ అయిపోతాయి. తర్వాత వాళ్ళ ఓనర్ మ్యాజిక్ చేసేస్తాడు. ఆ మ్యాజిక్ ఏంటంటే వీడిని అతని దగ్గర నుంచి బయటకు దొబ్బేయడం. అప్పటి నుంచి మనోడికి మనుషులంటే అసహ్యం వేస్తుంది. అన్నాళ్ళు మనుషుల ప్రేమను చూసినోడు ప్రేమకి కరువు అయిపోతాడు. ఇట్లా మనుషుల చేత వాడుకోబడి వెలివేయబడ్డ జంతువులన్నిటికీ మనోడు లీడర్ అనమాట. మనోడి కామ్రేడ్స్ అంతా ఒక మ్యాన్ హోల్లో చిన్న స్థావరం ఏర్పాటు చేసుకొని ఉంటారు. మనోడికి విక్కీ అనే ఒక బాత్ ఇన్స్పిరేషను. ఎందురా అంటే విక్కీ తన ప్రాణాలని కోల్పోయి మరీ తన ఓనర్ని చంపేసి ఉంటుంది. మనోడికి పెట్స్ అంటే అసహ్యం. మనుషుడికి లాయల్గా ఉండేది పెట్సే కదా, కాబట్టి మనుషులకి సపోర్టివ్గా ఉన్న ఏది కూడా మనోడికి నచ్చదు. మనోడు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. మనోడి టీంలో ముసళ్ళు, పైథాన్స్ అన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే మనోడు కనుసైగకి అంత సైలెంట్ అయిపోవాల్సిందే. స్నోబాల్ చాలా గ్రేట్ లీడర్. తను నమ్మిన వాళ్ళ కోసం ఎంతకైనా ఎదురొడ్డి పోరాడే టైపు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల మాదిరి అయితే అస్సలు కాదు. అయితే ఈ స్నోబాల్ అండ్ కో టీమ్ని చూస్తే రైటరు జార్జ్ ఓర్వెల్ రాసిన అనిమల్ ఫామ్ అనే బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టరైజేషను, ఈ సినారియో మొత్తం రాసినాడేమో అని అనిపిస్తుంది. స్నోబాల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ సినిమాలో మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. ఎన్నిసార్లు చూసినా నవ్వుకుంటాం, బోరే కొట్టవు. స్నోబాల్ గాడికి మోసం అంటే అస్సలు నచ్చదు. మ్యాక్స్ ఫ్రెండ్ తాము కూడా ఫ్లష్డ్ అనిమల్స్, అంటే ఇట్లా వెలివేయబడ్డ జంతువులం అని చెప్పుకొని టీంలో జాయిన్ అయిపోతాయి. కానీ పెట్స్ అని తెలిసి వాళ్ళని చంపేసేయాలని అనుకుంటాడు మనోడు. అయితే స్నోబాల్ తర్వాత అంత స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంకోటి ఏదైనా ఉందంటే అది గిడ్జెట్ క్యారెక్టర్. గిడ్జెట్ అంటే అదొక బొచ్చుకుక్క పిల్ల మ్యాక్స్ గాడిని లవ్ చేస్తూ ఉంటుంది. మ్యాక్స్ గాడి తప్పిపోయేసరికి వాడిని ఎట్లయినా సరే కనుక్కోవాలని చెప్పి చుట్టూ ఉన్న నేబర్ అనిమల్స్ అన్నిటినీ మోటివేట్ చేసేసి మన మ్యాక్స్ని ఖచ్చితంగా కాపాడాలి, అతన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి ఒక టీం ఫామ్ చేసి మరీ పోరాడుతూ ఉంటుంది. స్నోబాల్ గ్రేట్ లీడర్ అయితే గిడ్జెట్ గ్రేట్ లవరు. గిడ్జెట్ క్యారెక్టర్ చూసినంతసేపు ఇట్లాంటి అమ్మాయి మనకు పెళ్ళామో లవర్ అయితే ఎంత బాగుంటుందిరా అని అనిపిస్తుంది. మ్యాక్స్ గార్డ్ కోసం పడి చచ్చిపోతుంది. వాడి కోసము ప్రాణాలకు తెగించి మరి చాలా డేంజరస్ పక్స్ అయిన టైబేరియస్ గాడి దగ్గరికి వెళ్తుంది. వాడికి చైన్లు వదిలేస్తుంది. వాడు చంపడానికి ట్రై చేసినా సరే వాడిని నమ్ముతుంది. స్నేహం చేస్తానని చెప్పేసరికి టైబేరియస్ గాడిని నమ్మేసి చాలా సంతోషంతో మ్యాక్స్ని ఎతకడానికి వెళ్ళిపోయి మ్యాక్స్ని ఎతకడంలో గిడ్జెట్కి సాయం చేస్తాడు. తర్వాత ఫైనల్లో బ్రోక్లిన్ బ్రిడ్జ్ దగ్గర క్లైమాక్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ముసళ్ళతో, పైథాన్లతో, ఇంకా స్ట్రాంగెస్ట్ అనిమల్స్ అన్నిటితో ఫైటింగ్ చేసి డిషుమ్ చేసేస్తుంది గిడ్జెట్.
లాస్ట్కి మ్యాక్స్ గాడు వాడి ఫ్రెండు నీళ్ళల్లో పడిపోయి నదిలో పడిపోయి వ్యాన్లో ఇరుక్కుపడిపోతారు. కీస్ పోతాయి. అప్పుడు మనోడు ఎంటర్ అవుతాడు స్నోబాల్ గాడు. నదిలోకి దుంకేసి కీస్ ఇచ్చేసి వాళ్ళని కాపాడేస్తాడు. అంతటితో కథ సుఖాంతం అయిపోతుంది. లాస్ట్కి మ్యాక్స్ గిజెట్ ఇద్దరు ఒకరినొకరు తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మనోడు మళ్ళీ మానవ జాతిని నాశనం చేసే మిషన్ కోసం ఆలోచన చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్ల వచ్చేసి బన్నీ బన్నీ అనేసి పట్టేసుకొని తల మీద నిమిరేస్తుంది. ఆ ప్రేమకు మనోడు బానిసైపోతాడు. అంత పాషాణ హృదయంతో ఉన్న మన స్నోబాల్ మళ్ళీ అమ్మాయి ప్రేమకు బానిసైపోతాడు. అంతటితో కథ సుఖాంతం అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ స్టోరీ సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ అనే కథ. మీరు టైం దొరికితే యానిమేషన్ ఫిలిమ్స్ చూడండి. ఇప్పుడు వచ్చే రొట్టె కొట్టుడు సినిమాలన్నిటితో పోల్చుకుంటే యానిమేషన్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. వాటిలో ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి, మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.